ఈరోజు చాలా మందికి బీపీ గురించి ఎక్కువ మంది బయట చాలా రకాల మందులని వాడుతూ ఉంటున్నారు. అందులో ఎక్కువగా ప్రతి ఒక్కరికి బీపీని కంట్రోల్ చేసుకోవడం అన్నది ఈరోజు చాలా చాలా కష్టంగా మారింది. అసలు బీపీ దేనివల్ల వస్తుంది? ఎలా వస్తుంది? దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలన్న దానికి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది లాస్ట్ వరకు ఎవరైతే వింటారో వాళ్ళు జీవితంలో బీపీ టాబ్లెట్ లేకుండా పూర్తిగా కంట్రోల్ చేసుకోవడానికి ఒక మంచి సొల్యూషన్ కింద ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను చేయడం జరుగుతుంది. కంప్లీట్గా బీపీని మనమే కంట్రోల్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బీపీ రీడింగ్ అన్నది ప్రతి ఒక్కరి ఇంట్లోని ఈరోజు ఒక డిజిటల్ ఏదైతే మిషనరీ ఉందో అది ప్రతి ఒక్కరి ఇంట్లోని ఖచ్చితంగా పెట్టుకోండి. దాంతో మీ బీపీ చెక్కింగ్ అన్నది ఎర్లీ మార్నింగ్ లెగ్గాని ఫస్ట్ మనం ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి బీపీ చెక్ చేసుకోవడం అన్నది రీడింగ్ నేర్చుకోండి. తర్వాత నెక్స్ట్ మనం ఫుడ్ తినే ముందు అంటే లంచ్ ఎప్పుడైతే చేస్తామో దానికి ముందు కూడా బీపీ రీడింగ్ అన్నది ఖచ్చితంగా చేసుకోవాలి. ఆఫ్టర్ నైట్ ఈవినింగ్ పడుకునే ముందు కూడా బీపీ ఏ విధంగా ఉంది అన్నది ఈ 3 పూట్ల ఎవరైతే చెక్ చేసుకుని ఆ రీడింగ్ అన్నది ఒక 1 వీక్ వాళ్ళు ఫాలో అయ్యి అదంతా కంప్లీట్గా ఒక డాక్టర్ మీ కన్సల్టెంట్ ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బీపీ రీడింగ్ చూపించినప్పుడు వాళ్ళు దాన్ని రేషియో చూసుకుని దాన్ని బట్టి బీపీ టాబ్లెట్ పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా కాకుండా మీరు వేరే రకంగా కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన వెంటనే బీపీ చూసుకుని ఆ బీపీ రీడింగ్ పెరగడం వల్ల బీపీ టాబ్లెట్ పెట్టుకున్నారంటే అది జీవితాంతం దానివల్ల వచ్చే నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈరోజు చాలా మంది 100 మందిలో 90 మంది బ్లైండ్ మిస్టేక్ చేసేది ఇదే. ఎవరు కూడా ఇంటి దగ్గర బీపీ చెక్ చేసుకుని రీడింగ్ పెట్టుకోకుండా డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ చెక్ చేసిన దాన్ని బట్టి అక్కడ ఉన్న మెజర్మెంట్స్ని బట్టే బీపీ టాబ్లెట్ అన్నది ఈరోజు అంటే బీపీ డోస్ ఎక్కువ వాడేయడం కానీ లేకపోతే తగ్గించుకోవడం కానీ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైతే మీకు తెలియలేదో అది డాక్టర్ కూడా అర్థం కాక మీకు కంటిన్యూషన్ ఆ బీపీ టాబ్లెట్ వాడమని చెప్తే దానివల్ల మీకు నష్టం ఏంటి జరుగుతుందంటే ఇలా ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళకి 5 ఇయర్స్ కంటిన్యూషన్ ఇలాగే కానీ వెళ్తే సడన్గా వాళ్ళకి హార్ట్ డిసీజులు వచ్చి సడన్గా చాలామంది హార్ట్ ప్రాబ్లం వల్ల చనిపోవడం జరుగుతుంది. అలాగే కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్లు కూడా వస్తున్నాయి. అలాగే మనకి ఈ మధ్యకాలంలో బీపీ ఎక్కువగా రేజ్ అవ్వడం వల్ల ఒకేసారి వాళ్ళకి వెంటనే పక్షవాతం రావడం కానీ అలాగే నరాలు చచ్చిపడిపోవడం కానీ ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఈ విధంగా నేను ఈ మధ్యకాలంలో చాలా మందికి బీపీ గురించి అవగాహన ఇస్తూ నేను మన హాస్పిటల్కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా దీని గురించి పూర్తిగా బీపీని ఎలా చూసుకోవాలని నేర్పించి అలాగే బీపీని పూర్తిగా కంట్రోల్ చేసుకోవడానికి బీపీ టాబ్లెట్ నుంచి అంటే ఏదైతే ఎక్కువ డోస్ వాడుతున్నారో ఆ డోస్ నుంచి కంటిన్యూషన్ వాళ్ళు తగ్గించుకుంటూ వెళ్ళేలాగా తీసుకొస్తున్నాను. అలాగే నెక్స్ట్ మళ్ళీ బీపీ టాబ్లెట్ వాడక్కర్లేకుండానే బీపీని పూర్తిగా లైఫ్ లాంగ్ వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుతూ వాళ్ళని ఇంకా ఎప్పుడు బీపీ లేకుండా ఎలా కంట్రోల్ చేసుకోవాలన్నది కూడా నేను నేర్పించడం జరుగుతుంది. ఈ విధంగా న్యాచురోపతి ఏదైతే రాజేశ్వరి హెల్త్ కేర్ హాస్పిటల్ ఉందో అక్కడికి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీపీ ఇంగ్లీష్ మందుల్ని అవాయిడ్ చేసి కంప్లీట్గా దానికి ఆల్టర్నేట్గా న్యాచురోపతిలో మనకు ఆల్రెడీ బీపీ టాబ్లెట్ ఉంటుంది, దాన్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడైతే న్యాచురల్గా వచ్చిందో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్ళి మీకు ఏవైతే బీపీ వల్ల నష్టాలు జరుగుతున్నాయి లోపల డ్యామేజ్ అవుతుందో ఆ టాబ్లెట్ నుంచి బయటికి తీసుకురావడం అనేది ఈ టాబ్లెట్లో ఉంటుంది. ఫస్ట్ 1 మంత్ కంట్రోల్ చేయడంలో పూర్తిగా ఎలా చేయాలి ఏంటన్నది నేను చెప్తున్నాను. సెకండ్ మంత్ దాన్ని కంట్రోల్ చేసిన తర్వాత బీపీ టాబ్లెట్ నుంచి బయటికి అంటే ఇంకా ఇంగ్లీష్ టాబ్లెట్ వాడక్కర్ లేకుండా సెకండ్ మంత్ థర్డ్ మంత్లో పూర్తిగా మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి దీని నుంచి పర్మనెంట్గా లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండేలాగా చూస్తున్నాం. దీనికి సంబంధించిన కొన్ని ఫుడ్ సజెషన్లు ఇవ్వడం కానీ ఫిజికల్ యాక్టివిటీ చేయడం కానీ వాటర్ ఇంటేక్ తీసుకోవడం కానీ అలాగే వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోవడంలో ఎటువంటి హెల్ప్ తీసుకోవాలి ఏంటన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాం. ఈ విధంగా ఏజ్తో సంబంధం లేదు, చిన్న పిల్లల కానించి చాలా మంది పెద్దవాళ్ళ దాకా బీపీ అన్నది ఈరోజు కామన్ అయిపోయింది కాబట్టి వాళ్ళందరికీ నేను రెగ్యులర్గా వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఈ విధంగా బీపీని కంట్రోల్ చేసుకునే విధంగా నేను చాలా మందికి హెల్ప్ చేస్తున్నాం. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళకి కూడా ఎవరికన్నా నాకు బీపీ కంట్రోల్ అవ్వట్లేదు, బయట ఏ హాస్పిటల్కి వెళ్ళినా బీపీ టాబ్లెట్ని తగ్గించట్లేదు, అలాగే బీపీ కూడా నాకు కంట్రోల్ లేకుండా పెరిగిపోతుంది అంటే 120/80 ఉండాల్సింది 150 దాటి వెళ్ళిపోవడం అలాగే 200 దాటికి వెళ్ళిపోవడం అలాంటప్పుడు కూడా బీపీని కంట్రోల్ చేయడం అన్నది కొన్ని హాస్పిటల్లో వాళ్ళకి క్లిష్ట పరిస్థితి అవడం వల్ల ఈరోజు స్ట్రోక్లు కానీ చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్లోనే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు బీపీ యొక్క కారణం వల్ల. అందుకని ఈ అన్నిటి నుంచి పర్మనెంట్గా సొల్యూషన్ కావాలనుకున్న వాళ్ళకి మన భీమవరంలోనే రాజేశ్వరి హెల్త్ కేర్లో పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏదైనా సరే తగ్గించడం కాదు,
పూర్తిగా తగ్గించుకుని లైఫ్ లాంగ్ దాన్ని మెయింటైన్ చేసుకునే విధానాన్ని రాజేశ్వరి హెల్త్ కేర్లో రాగానే వాళ్ళకి కొన్ని టెస్టులు అవి చేయించి దాని తర్వాత నేను ఈ బీపీ టాబ్లెట్ అన్నది యాడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చాలా మంది టెస్టిమోనీస్ ఉన్నాయి. చాలా మందికి అలా కంట్రోల్ అయిన వాళ్ళు చాలా మంది మన హాస్పిటల్లో చాలా హ్యాపీగా ఉన్నారు బీపీ టాబ్లెట్ లేకుండా. అలా ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసిన వెంటనే వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. జస్ట్ ఇది ఎలా ఏంటి అన్న దానికి మీరు హాస్పిటల్కి వస్తే ఇంకా వివరంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.